3 నెలలకే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఏం తెలియనటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచన పరిస్థితి నిజంగా. ఆ పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకొని 5,40,000 ఓట్లతో పార్లమెంట్ గడప దొక్కితే వీళ్ళందరూ కలిసి వస్తున్నారంటే అసలు వాళ్ళందరూ విడిగా ఉంది ఎప్పుడు మీరు చెప్పండి. అంటే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఒకవైపున ఈ డిబేట్లలో మాట్లాడుతున్నారు కానీ రోజు మీ పత్రిక చూసినా మీ నాయకుల మాటలు చూసినా వాళ్ళ ముగ్గురి మధ్యన విభేదాలు రావాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. బీజేపీ లేదని ఒక రోజు నిట్టూర్పు సంతోషంగా ఉంటున్నారు, మళ్ళీ ఓ రోజున 70 సీట్లు అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, అది ఇవ్వనంటున్నాడు చంద్రబాబు అని మ్యాక్సిమం చిచ్చు పెట్టే ప్రయత్నమే చేస్తుంది. వాళ్ళంటే భయం లేనప్పుడు ముగ్గురు కలిసి వచ్చిన ధైర్యంగా మేము ఉన్నామని చెప్పేటప్పుడు ఎందుకని అంత కంగారు పడుతున్నారు? అట్లాంటి అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు మేము వాళ్ళు చెప్పాం సార్, మేము సీట్లు పనిచేసుకున్నామంటే దాని మీద రాస్తారు, దాని మీద విశ్లేషణ చేస్తాం కదా. కానీ మీరు పంచుతున్నారు వచ్చిన గొడవ, అది మేము పంచడం కాదు సార్. సాక్షి ఇవాళ కూడా పంచింది సీట్లు, జనసేన అడిగిన సీట్లు అంటూ ఏ నియోజకవర్గాలు. పవన్ కళ్యాణ్ గారికైనా తెలియాలి కదా సీట్లు ఏంటనేది. సాక్షి పత్రిక రాసిందని నేను సాక్షికి అధికార ప్రతినిధిగా రాలేదు కాబట్టి వేసుకుని ఉంటారు కాబట్టి ఒక మాట సార్, ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా వచ్చా. సో పత్రికలో ఏమొచ్చింది, పత్రిక దాని మీద విశ్లేషణ అనే దానికంటే ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా క్లియర్ గా. ఇప్పుడు తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య జరుగుతున్నటువంటి దాంట్లోనే వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎవరి పత్రిక? ఆంధ్రజ్యోతి రాసిన మా పార్టీ వేరని చెప్తారు తెలుగుదేశం. ఇప్పుడు సార్ అవునన్నా కాదన్నా సరే మీరు సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కన పెడదాం, ఓకే. సో మేమంటే వాళ్ళ మీద బురద జల్తా రాస్తా ఉంటారు కదా, దాన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళకి అనుకూల పత్రికే కదా, వాళ్ళ పొత్తుని బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నటువంటి పత్రిక ఒకటి ఆంధ్రజ్యోతి కదా. మరి ఆ పత్రికలోనే 32 ఐడిగాడు ఫైనల్ గా 20 అయితే తేలింది అని చెప్పి క్లియర్ గా రాసింది వాళ్ళే కదా. దాని మీద ఖండనే ఇవ్వలేదు వాళ్ళు, దాని మీద ఖండన ఇవ్వకుండా వాళ్ళే కదా అవకాశం కల్పిస్తుంది. లేదు లేదంటే అప్పుడు ఎప్పటినే నాదెండ్ల మనోహర్ గారు వచ్చి లేదంటే ఒక ప్రెస్ నోట్ వచ్చి అసలు ఇన్ని సీట్ల మధ్య చర్చలు జరగలేదు, ఆ పత్రికలో వచ్చిన దాన్ని మీరు నమ్మొద్దని ఏదో అంటే సింపుల్ గా తేలిపోయేది కదా. రెండోది బీజేపీ కూడా దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు అదే పత్రికలో బీజేపీ మీద కూడా వార్తలు వస్తున్నా, ఎందుకు మోడీ గారు అమిత్ షా గారు పదే ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఖండించట్లేదు. ఖండించినప్పుడు వాళ్ళు ఖండించినప్పుడు మేము అవతల ప్రత్యర్థి పార్టీగా మేము ఆరోపణలు చేయడంలో తప్పే ఉంటుంది దాంట్లో. రైట్. ఆంజనేయ రెడ్డి గారు నాకు మధ్యలో వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్య మోడీ గారి విషయంలో వ్యాఖ్య చేశారంటే అది మధ్యలో పట్టింది ఏమన్నారు? అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి రమ్మని బతిలాడితే పాపం ఇంకా తప్పదు కదా, కేంద్ర హోంశాఖ మంత్రి మళ్ళీ ఏమన్నా వెళ్ళకపోతే బాధపడతాడు లేదంటే యాక్షన్ తీసుకుంటాడని వెళ్ళారు కదా. అచ్చా ఓకే ఓకే. సాయి గారు మనము మౌలిక విషయాన్ని మర్చిపోతున్నాం. హలో చెప్పండి.